ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా వృద్ధుడు. ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి ఇలా అన్నాడు: నాయనలారా, ఎంతో కాలం నేను జీవించను. ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఈ ఆస్తిని సంపాదించాను. మిమ్మల్ని పెంచి పెద్దవాడిని చేశాను. ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా. అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను. మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి. సత్యమూర్తి తెలివైన వాడు. నా వ్యాపార అభివృద్ధికి అతను ఎన్నో సలహాలు ఇచ్చినవాడు. అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి. అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. అలా చేస్తానని నాకు మాట ఇవ్వండి అన్నాడు. అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులు ప్రమాణం చేశారు. కొద్ది రోజుల్లోనే నారాయణ మరణించాడు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులు తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకువెళ్లారు. సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు. ఆతృతగా వారు ఆ పెట్టెను తెరిచారు. అందులో ఇంటి తాళాలు, 3 రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం పైన సత్యమూర్తి మాత్రమే చదవాలి అని రాసి ఉంది. సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు. తర్వాత ముగ్గురి వైపు తిరిగి, అబ్బాయిలు, ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు. ఏంటది అన్నారు ముగ్గురు ముక్త కంఠంతో. ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను. ముందు ఆ 3 రాళ్లను పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి. మీకు ఏమైనా తోస్తే చెప్పండి అని అడిగాడు సత్యమూర్తి. ఓస్, అదేమంత పెద్ద విషయం కాదు. మీ ముగ్గురు 3 రాళ్లను వెనక వేసుకోండి. అంటే దుబారా ఖర్చులు మాని మరింత సంపాదించండి అని చెప్పి ఉంటాడు. అందువల్ల ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తే మేం మరింత అభివృద్ధి చేసుకుంటాం అన్నాడు పెద్ద కొడుకు. అంతేకాదు, 3 రాళ్ల ఎక్కువ తక్కువ కాకుండా 3 వాటాలు సమానంగా వేసుకుని జీవించండి అని చెప్పి ఉంటాడు అన్నాడు రెండో కొడుకు. ఇక మూడో వాడు ఆ 3 రాళ్లు పొయ్యికి గల 3 రాళ్లు, అంటే 3 రాళ్లు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది. అలాగే మేము ముగ్గురం కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని చెప్పడానికే ఆ 3 రాళ్లు పెట్టాడు అని వివరించాడు. ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని వారికి చూపాడు. అందులో ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి. నా కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్న వారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని రాసి ఉంది. చదివారు కదా మీ నాన్న ఉద్దేశాన్ని. మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు. మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి. తండ్రి ఉద్దేశం ఎరిగిన కొడుక్కే అతని కోరికలు నెరవేర్చగలడు. అందుకే కలిసిమెలిసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి. ఆ తాళాలు నా ఒక్కడివి కాదు, మనందరివి అని తన అన్నలిద్దరిని కలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు. తను చెప్పినట్టే పెట్టెలో 3 రాళ్లు పెట్టి సులువుగా సమస్యను పరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.